ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. చిన్నంపేట ఇంటర్ స్నాక్ క్యాషు ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ జీడిపెక్కల పరిశ్రమ తెరిపించి 409 మంది ఉపాధి కాపాడాలని కార్మికులు పరిశ్రమ ముందు గత 28 రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. నేడు 29వ రోజు సందర్భంగా ప్రతిపాడు ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి రొంగల ఈశ్వరరావు మాట్లాడుతూ యాజమాన్యం పరిశ్రమను మూసివేయడం అన్యాయమని, ఈ పరిశ్రమపై సుమారు 10 సంవత్సరాలుగా 409 మంది ఉపాధి పొందుతున్నారు. ఈ కార్మికులను తొలగిస్తే ఆ కుటుంబాలు ఎలా బతుకుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, ప్రజా ప్రతినిధులకు చెప్పినా ఫలితం లేకుండా పోయిందని, సీఎం చంద్రబాబు నాయుడు మీడియాతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, యువతకు ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెబుతున్నారని, మరోపక్క ఉన్న పరిశ్రమలు మూసేస్తే ఎలా అని నిలదీశారు. తక్షణం ప్రభుత్వం స్పందించాలని, ప్రభుత్వమే ఈ పరిశ్రమను తీసుకుని నడిపించాలని అన్నారు. ఉపాధి కాపాడాలి, ప్రభుత్వం స్పందించాలి, కంపెనీ మూసివేతను ఆపాలి, 409 మంది ఉపాధి కాపాడాలి. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. కార్మికులకు ఉపాధి కల్పించాలి. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఇంటర్ స్నాక్ క్యాష్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ జీడిపిక్కల పరిశ్రమ గత నెల 16వ తారీఖున అర్ధాంతరంగా యాజమాన్యం ప్రభుత్వం అనుమతులు లేకుండా చట్ట వ్యతిరేకంగా పరిశ్రమని మూసివేసి వెళ్ళిపోవడం జరిగింది. కనీసం కార్మికులకి ముందస్తు నోటీసులు గాని, ప్రభుత్వం అనుమతించిన నోటీసులు గాని ఎటువంటి ఇవ్వకుండా ఈరోజు అన్యాయంగా కార్మికుల్ని 409 మంది కార్మికుల్ని రోడ్డు మీద పడేశారు. ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకొని కంపెనీని తెరిపించి 409 మందికి ఉపాధి కాపాడాలని ఈరోజు సిఐటిగా కార్మికులకి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అలాగే మొన్న డిసిఎల్ దగ్గర 2 మీటింగ్లు జరిగాయి. యాజమాన్యం వచ్చారు, ఎందుకు మీరు మూసేరని చెప్పి కారణం అడిగితే వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, దక్షిణ కొరియా కంపెనీ అక్కడ ఉన్న దేశం రా మెటీరియల్లో అనుమతి లేదు, నిషేధిస్తా ఉన్నారని చెప్పారు. మేము ఒక లెటర్ అడిగాం, లెటర్ ఇవ్వండి, అనుమతి ఇవ్వకపోతే అని చెప్తే ఆ లెటర్లో ఏముందంటే 2024 ఆగస్టు వరకు మాత్రమే నిషేధించడం జరిగింది. తర్వాత రా మెటీరియల్లో మేము అనుమతిస్తామని చెప్పిన ఉద్దేశపూర్వకంగా యాజమాన్యం మాత్రం కంపెనీని మూసివేయాలని చెప్పేసి మూసివేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఇస్తున్న అనేక కరెంట్ రాయితీ గాని, ల్యాండ్ రాయితీ గాని, లోన్లు గాని ప్రభుత్వం నుంచి ఈ యజమానులు తీసుకుంటారు. ఈ లాభాలు వచ్చిన తర్వాత ఈ రోజు కార్మికులకి ఈ రోజు రోడ్డు మీద పడిచేసి వెళ్ళిపోతారా అని చెప్పి ఈ రోజు మేము ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాం. తక్షణమే ఓ పక్క నుంచి ప్రభుత్వం చెప్తా ఉంది, కొత్త పరిశ్రమలు తీసుకొస్తున్నాం, 25,000 కోట్ల రూపాయలు కొత్త పెట్టుబడులు వస్తున్నాయని చెప్పేసి సీఎం గారు మొన్ననే స్టేట్మెంట్ ఇచ్చారు. సంతోషం, కొత్త పరిశ్రమలు రండి, కానీ ఉన్న పరిశ్రమలు కొనసాగించాలని చెప్పి ఈ రోజు మేము కోరుతా ఉన్నాము. అందుకని ఉన్న పరిశ్రమలు కూడా కాపాడండి, అందులో పనిచేసే కార్మికుల్ని ఈ రోజు ఉపాధి కాపాడాలని చెప్పి కోరుతా ఉన్నాం. 29 రోజులుగా పరిశ్రమ ముందు మేము పోరాడుతున్న కనీసం అధికారులు గాని, ప్రజాప్రతినిధులు గాని వచ్చి కనీసం మేము అండగా ఉన్నామని చెప్పి ఏ ఒక్కరు కూడా రాలేదు. ఇది చాలా బాధాకరం. కాబట్టి కార్మికులకి అండగా నిలవాలి. ఎందుకంటే ఓట్లేసి గెలిపించిన కార్మికులు ఈ రోజు మిమ్మల్ని గెలిపించడం జరిగింది. కనీసం వాళ్ళకి మద్దతుగా రావాలని చెప్పేసి పరిశ్రమ నెరిపించి 409 మంది కుటుంబాలని ఈ రోజు కాపాడాలని చెప్పి ఈ రోజు సిఐటిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అలాగే కార్మికులు ఇంచుమించుగా 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సర్వీస్ దగ్గరికి వచ్చింది, 10 సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్నారు. వీళ్ళు ఎక్కడికి పోవాలి? యాజమాన్యం పక్కన చూస్తే మేము కంపెనీ 5 సంవత్సరాల వరకు ఉంచుతామని చెప్పి గతంలో చెప్పింది, 23లో చెప్పారు. కానీ అర్ధాంతరంగా మూయడం వాళ్ళ కార్మికులు ఏ కంపెనీ తీసుకుంటా ఉన్నారు? ఒక్కో కంపెనీ మన ప్రతిపాడు కాన్స్టిట్యున్సీలో మూసేస్తా ఉన్నారు. పక్కనే మొన్న వీరభద్ర రొయ్యల పరిశ్రమ మూసారు. ఈ కార్మికులు అక్కడ కార్మికులు ఏమవుతారు? ఇక్కడ కార్మికులు అవుతారు. ఈ కార్మికులకు అందరికీ ఎక్కడ ఉపాధి ఉంటుందని ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతో పాటుగానే ఈ రోజు పరిశ్రమలు మూసేస్తే ఈ రోజు వ్యవసాయ పనులు కూడా లేవు. యంత్రాలు వచ్చిన తర్వాత వ్యవసాయ పనులు కూడా పోయాయి. కాబట్టి 409 మంది కుటుంబాలు ఎలా బతుకుతాయి అని చెప్పి ప్రభుత్వాన్ని మేము విన్నపం చేసుకుంటాం. ఈ రోజు కార్మికులు భిక్షాటన కార్యక్రమాన్ని ప్రతిపాడు పట్టణంలో చేయడం జరిగింది. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని కార్మికులకు ఉపాధి కాపాడాలి, 409 మందికి ఉపాధి ఇవ్వాలని, పరిశ్రమను తెరిపించాలని, చట్ట వ్యతిరేకంగా మూసిన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ రోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సిఐటియు
మండల ప్రధాన కార్యదర్శి రొంగలేశ్వరరావు. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.